ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. శాంతి చర్చల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై దేశంలో ఉన్న మేధావులు, రచయితలు, విద్యావంతులు ఒత్తిడి తేవాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రిపోర్టుని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనేక ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ కేవలం 3,500 ఇల్లు ఇవ్వటం మాత్రమే, అవి ఏమాత్రం కూడా పేద ప్రజలకు సరిపోనటువంటి ఇల్లుగా ఉన్నాయి. కాబట్టి పెద్ద మొత్తంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు కట్టిన వాళ్ళకి ప్రస్తుతం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా ఏక మొత్తంలో ఇవ్వాలి. దీనికి సంబంధించి మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. దాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దీంతోపాటు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు విస్తరణ కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అదేవిధంగా 4,000 రూపాయలకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆ వాగ్దానం ఏదైతే చేశారో, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులకు ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాయకులు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంలో సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసింది. ఈ అప్పులు తీర్చడంతో పాటు కొత్తగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజాప్రభుత్వంలో ఏ అయితే హామీలు ఇచ్చావో ఆ హామీలను నెరవేర్చుకుంటున్నాము. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాస్ ఇవ్వడం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సన్నబియ్యం ఇవ్వడంతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆపట్లేదు అంటూ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లుగా భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయటమే తమ లక్ష్యం అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాము. 5 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం తోడ్పడబోతుంది. జూన్ 2వ తేదీన లబ్ధిదారులందరికీ కూడా శాంక్షన్ లెటర్లు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అయితే చెప్పారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, మావోయిస్టు కేంద్ర కమిటీ తరఫున అభయ్ ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఈ సందర్భంగా స్వాగతించారు. అదేవిధంగా వరంగల్ సభలో కేసీఆర్ ఏదైతే చెప్పారో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఆయన చేసినటువంటి డిమాండ్ను కూడా మావోయిస్టులు స్వాగతించారు. ఇదే సందర్భంలో మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవు, వాళ్ళు బేషరత్తుగా లొంగిపోవాలి అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనను ఈ సందర్భంగా ఆక్షేపించారు. మావోయిస్ట్ పార్టీ అనేది కేవలం 1-2 రాష్ట్రాలకు పరిమితమై లేదు, ఇది 16 రాష్ట్రాలకు పరిమితమై ఉన్నది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా తమ కోర్ కమిటీ కావచ్చు లేదా కేంద్ర కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు శాంతి చర్చలకు రావాలి అని అన్నా, లేదు ప్రభుత్వం ముందు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టాలన్నా తమ కోర్ కమిటీ సమావేశం కావాలి లేదా కేంద్ర కమిటీ సమావేశం కావాలి. ఈ సమావేశం కావాలంటే ప్రస్తుతం
తమ మీద తీవ్రమైనటువంటి నిర్బంధం కొనసాగుతుంది, అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా కొంతకాలం పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి. కాల్పుల విరమణ ప్రకటిస్తే తమ నాయకత్వం ఒకసారి సమావేశమై దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మావోయిస్టుకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది. తమ ఉనికి కోసమే శాంతి చర్చలకు రాబోతున్నట్లుగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఖండించారు. సమస్యలు ఎక్కడ ఉంటే, అణచివేత ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శాంతి చర్చల కోసం ఎవరైతే తెలంగాణలో ప్రయత్నిస్తున్నటువంటి మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, వీళ్ళ మీద అర్బన్ నక్సల్స్ అనే ముద్ర వేయటం తగదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అన్న విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.